దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అటువంటివి జరగద్దు, అటువంటివి ఉండద్దు, భవిష్యత్తులో అటువంటి రెండు రాష్ట్రాల మధ్య అటువంటి వివాదాలు జరగకుండా ఉండాలని చెప్పే సున్నితమైన అంశాలను చర్చించుకుందాం. వాటివన్నిటిని కూడా రూపుమాపదన్న ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని చర్చించుకున్నారు. వీళ్ళకేం కడుపు మంటండి, వీళ్ళకేం కడుపు నొత్తండి. ఇవాళ మీరు చూసుకుంటూ ఉండండి, వినుకుంటూ ఉండండి. మీరు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఎంతసేపు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామంటే ప్రయత్నమే చేసింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఏదైనా మంచి కార్యక్రమం ఉంటే అది చెప్పండి. ఇవాళ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు చేసుకుంటారు, మన రాష్ట్రంలో మనం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఇలా కృష్ణా వాటర్ ఉన్నది, 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి ఉండి కృష్ణా వాటర్ గురించి ఏ రోజైనా మాట్లాడినరా? ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది 10 ఏళ్ళల్లో. ఏ రోజైనా ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి కానీ అప్పుడున్నటువంటి భారీ శాఖ మంత్రి హరీష్ రావు గారు కానీ ఎప్పుడైనా మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినరా? కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినరా? అటువంటిది ఏం చేయలే. ఇవాళ ఎలక్షన్లు వచ్చినప్పుడు దాన్ని సెంటిమెంట్గా వాడుకొని తెలంగాణ ఓట్లేయించుకునేటువంటి ప్రయత్నమే తప్ప మీరు ఏ రోజు కూడా తెలంగాణ ఇటువంటి సున్నితమైన అంశాలను వాటి క్లోజ్ చేసి ఆ ఇష్యూ లేకుండా చేసి రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలను తెలుగు ప్రజలందరినీ కూడా ఒక తాటిపై ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకొని రెండు రాష్ట్రాలు బాగుండాలనే ఆలోచన ఏ రోజు చేయలేదు. ఎప్పుడూ ఒక అంశం ఉండాలి, దాన్ని ముంగట పెట్టుకొని ఆ కొట్లాట ముందటేసుకొని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం కలుపుకునే ప్రయత్నం ఏ రోజు కూడా అటు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలే. ఇప్పుడు ఇక్కడటువంటి వైసీపీ నాయకులు మొన్నదాకా 5 సంవత్సరాలు మీరే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడున్నట్టు అంబటి రాంబాబు కావచ్చు, లేకుంటే సజ్జల కావచ్చు, మీరు మంత్రులుగా పనిచేశారు. అసలు మీరు అక్కడ ఈ అంశాల మీద ఏదో నరేంద్ర మోడీ దగ్గరికి మీ ముఖ్యమంత్రి నెలకొకసారి కలిసిండు. ఎప్పుడైనా ఈ అంశాల మీద చర్చించిండా? ఏ రోజైనా మరి తెలంగాణ ఆంధ్రలో నీటి పంపకాల విషయాలు కానీ లేకపోతే ఇంకా ఇతరాత్ర ఇష్యూస్ కానీ ఏ రోజైనా చర్చించిండా? వచ్చుడు హైదరాబాద్ వచ్చుడు, కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు, బిర్యానీ తినడు, మళ్ళీ విజయవాడ పోడు. ఆయన చేసిన పని అది. కాబట్టి ఖచ్చితంగా 1-4 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు గారు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. రెండు రాష్ట్రాల మధ్యలో ఏ సమస్యలు లేకుండా, తెలుగు ప్రజల మధ్యలో ఎలాంటి సమస్య ఉండకుండా సమస్యను పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు బాగుపడాలి, రెండు రాష్ట్రాల ప్రజలు సహజంగానే ఇటు కొంచెం హై లెవెల్ ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన. సో హై లెవెల్ కొంచెం మీటింగ్స్ ఇట్లాంటి పై స్థాయిలో ఉండే వాళ్ళ మీటింగ్స్ జరిగినప్పుడు కొన్ని పొలిటికల్ ఇష్యూస్, కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అవి డిస్క్లోజ్ చేయకుండా చెప్తారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఎవరిని కలిసినా ఏనాడు బయట పెట్టలేదు, అది సెకండరీ. కానీ సో ఇది అయిన తర్వాత పట్టాభి గారు చెప్పినట్టుగా మంత్రుల మొత్తం అటు ముగ్గురు ఇటు ముగ్గురు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి మాట్లాడారు, ఏమేమి అడిగారు, దానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాం మేము అని చెప్పినారు. అయితే ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న దాంట్లో తీర ప్రాంతంలో మాకు కొంత షేర్ కావాలని, తర్వాత టీటీడీలో షేర్ కావాలని అడగబోతున్నట్టుగా పత్రికల్లో కూడా వచ్చింది. ఒక లీక్ రూపంలో ఇచ్చారు, ఎజెండా ఇది పెట్టుకుంటున్నామని ఇచ్చారు. కానీ లోపల ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు ఆయన్నేం అడిగినాడు, ఆ ముఖ్యమంత్రి గారు ఈయన్నేం అడిగినాడు, ఇది తెలియదు. అది కొన్ని విషయాలు అందరి ముందు మంత్రులు వీళ్ళు దాదాపు 15 మంది మధ్యలో మాట్లాడుకున్న మాటలే, ఓపెన్, అదే సీక్రెట్ కాదు. కానీ అవి కొన్ని డిస్క్లోజ్ చేయదగ్గవి, కొన్ని చేయకూడదు అనుకుని వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. తర్వాత దానికి ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నారు. ముందు ఆఫీసర్స్తో కమిటీ, తర్వాత మంత్రులతో కమిటీ, ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా ముఖ్యమంత్రులు కూర్చొని జరిగిందని ఫైనల్ చేసుకుందాం అనే దీంట్లో ఉన్నారు. దానికి ఇంత కంగారు పడిపోయి 24 గంటలు గడవకుండానే మొత్తం బయటపెట్టండి అని చెప్పి ఆరాటి పడిపోవడము, లేకపోతే తెలంగాణకు రాసిచ్చేస్తున్నారు ఏపీని అని చెప్పి మాట్లాడము. ఇక మరి ఇంకొక బాధ ఏంటంటే అసలు భుజాలు తడుగుకుంటున్నారు, తెగ గింజుకుంటున్నారు. ఏంది అంటే డ్రగ్స్ నియంత్రణకి రెండు రాష్ట్రాలు జాయింట్గా కలిసి పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్స్ గంజాయి రవాణా అవుతుంది తెలంగాణకు కూడా. దీనికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు శాఖలు కలిసి పనిచేయాలని ఒక మాట అనుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ని అంటే మాదక ద్రవ్యాల
హబ్గా మా చంద్రబాబు నాయుడు ఏపీ బ్రాండ్ని చెడగొట్టేస్తున్నాడని అసలు వల ఏడ్చేస్తున్నారు కన్నీళ్ళు. ఏపీ బ్రాండ్ గురించి వీళ్ళు బాధపడుతున్నారు. అక్కడ ఏవి లేనట్టు, డ్రగ్సే లేనప్పుడు, ఆ బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ ఎక్కడదో టన్నులకు టన్నులు పట్టుబడుతున్న గంజాయి, దేశవ్యాప్తంగా ఎక్కడ దొరికినా గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే కదా పట్టుబడింది. ఇవన్నీ మర్చిపోయి సొల్లు కబుర్లు చెప్తే ఎట్లా? సో దీని మీద కూడా మాట్లాడుకున్నారు ముఖ్యమంత్రులు. అవును, ప్రజలు, యువత భవిష్యత్తు కాపాడాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్, గంజాయి లాంటివి ఉండకూడదు, దాన్ని మనం అరికట్టాలనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దానికి ఎందుకు ఏడవడం, ఎందుకు దానికి ఎందుకు భుజాలు అడుకోవడం, ఈ అంశాలు కూడా మాట్లాడడం. తర్వాత వీళ్ళకి నిజమే వీళ్ళు అడిగింది కొంత ఆసక్తికరమైన పరిణామే. తీర ప్రాంతంలో వాటా కావాలి, టీటీడీలో వాటా కావాలని అడగడం అనేది కొంత ఆసక్తికర పరిణామే. బహుశా నేను అందుకే అనుకుంటున్నా, ఒకవేళ ఉమ్మడి రాజధాని గడువు అయిపోయింది కదా, హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పొడిగించమనో, లేకపోతే హైదరాబాద్లో మాకు కొంత వాటా కావాలని రెవెన్యూలోనో లేకపోతే ఇంకోటో ముందే అడుగుతారు చంద్రబాబు నాయుడు అనే ఆలోచనతో ముందే వీళ్ళు ఏమైనా కౌంటర్గా ఈ 2 పాయింట్లు పెట్టుకుని కూర్చున్నారా చూద్దాం. ఒక